సో ధనుష్ గారి నెక్స్ట్ మూవీ ఈయన ఎన్ని సినిమాలు చేస్తారా బాబు అని ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే వెంటనే వస్తున్నాయి. డైరెక్టెడ్ బై రాజ్ కుమార్ పెరియస్వామి, మన అమరన్ తీసిన ఆయనే. ప్రభాస్ గారితో సినిమా ఉంటుంది అది. వీటి మధ్యలో ఈ సినిమా వస్తుంది. ధనుష్ గారు చేస్తున్నారు. దీంట్లో సాయి పల్లవి గారు హీరోయిన్ అండ్ ఆల్సో శ్రీలీలా గారు కూడా ఒక రోల్లో చేస్తున్నారు, మేబీ సెకండ్ హీరోయిన్ లెక్క. దీనిలో మమ్ముట్టి గారు ఉన్నారట. దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. సినిమా పేరు ఓం. ఓం అంట. సో ఫస్ట్ టైక్ అని చెప్పారు. సో చూడాలి. సాయబ్యంకే మ్యూజిక్. చూద్దాం. కరుపు నాకు మ్యూజిక్ సినిమాకి తప్పించి సినిమాలో కాకుండా బయట ఇంటే మంచి అనిపిస్తుంది. సినిమాలో కొన్ని ఏరియాస్లో ఎందుకు అయితే కొట్టిన ఫీలింగ్ వచ్చింది. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడుకుందానండి. లెట్స్ వాచ్ హోమ్ ఫస్ట్ ట్రై. వండర్ బార్. అమ్మో రాకూడదు అంటే ఇప్పుడు కరుపు వచ్చింది. తమిళ్లోనే ఉందయ్యా. ओके डायलॉग नहीं है. ये कौन है रे? ఫారెస్ట్ ఆఫీసర్లా, ఫారెస్ట్ మిలిటరీయా? మళ్ళీనా? తెలుగురు. ఎర్రచందనం. ఓహో తెలుగు తమిళ్. ఓకే ఓకే ఓకే. తమిళ దిక్కు ఇది. పోలీస్ అమ్మనుడు కాదు, ఆబ్వియస్లీ కాదు. పోలీస్ అయితే ఎట్లుంటది? అట్లా కాదు కదా. తమిళ సినిమాలకు అట్లా చూపెట్టద్దు. ధనుష్ ఉదిరం చాప్టర్ 1 ద బ్లడ్ వుడ్. ఎర్రచందనం అని అర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎర్రచందనం వీళ్ళు స్మగుల్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఇప్పుడు గుడ్లెట్ల చూపిస్తావు ఎందుకు పంపేసి అట్లా? అంటే నాకు అర్థం కాదు బ్రో. ఒకటే సింపుల్గా, హీరో ఎప్పుడు సిస్టానికి వ్యతిరేకంగానే ఎందుకు పనిచేయాలి కదా? సిస్టమ్కి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటాడు. ఆ సిస్టమ్ ఎప్పుడు చెడ్డగానే ఉంటుంది. అట్లా ఎట్లుంటుంది అంటే ఈ సినిమాలు బ్రో? లిటరల్గా వీళ్ళు మాత్రమే అక్కడ ఎర్రచందనం కనబడుతుంది. అదంతా తెలియదు. బట్ స్టిల్ ఇప్పటి వరకు ఏవి తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోకండి. ఇప్పటికీ ఎన్ని సినిమాలు వచ్చినాయి ఇది ముచ్చట్లు. మొన్న వచ్చిన కర కూడా అంతేగా. ఏదో రకంగా సిస్టమ్ అనేది తప్పు, దానికి ఎదురెళ్ళే వెళ్తాడు. రాబిన్ హుడ్ కథలే చేస్తాడు హీరో. ఇప్పుడు ఒక హీరో పోలీస్ ఆఫీసర్గా ఉండి నిజాయితీ అనే డ్యూటీ చేస్తే తప్పేంది? అలాంటి సినిమాలు చేస్తే ఏమైంది? ఈ మధ్యలో ఒక 5 yearsగా ఇదే నడుస్తుంది తమిళ సినిమాలో. ఆపోజిట్ ఏ రావట్లే కొత్తగా. పోనీ ధనుషే కదా ఇప్పుడు 2-3 సినిమాల్లో చూసుకుంటే అంతే కదా. ఒక సర్టన్ సిస్టమ్ ఉంటుంది, దానికి అగేన్స్టే పోతా, నేను జనాలకి మంచిగా చేస్తా. నేను రాబిన్ హుడ్ ఎన్ని అది బేసిక్గా నాకు అనిపించింది ఏంటంటే, ఇది ఎర్రచందనం మీద నడుస్తుంది. మనకి తిరుపతి అండ్ ఆల్సో మన చిత్తూరు ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దాంట్లోకి వస్తుంది. వీళ్ళు తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి ఎర్రచందనం కొడుతున్నారు. మన తెలుగు వాళ్ళు పట్టుకున్నారు. ఒక షార్ట్ చూసుకుంటుంటే గొడ్డలతోటి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ని ఎవరు నరుకుతున్నాడు. వీళ్ళు వచ్చేసి అయ్యా వచ్చిండయ్యా మమ్మల్ని కాపాడే దేవుడు వచ్చేసిందని చెప్పేసి వీళ్ళు వచ్చి కాల్పుతారు. దట్ ఈస్ అ పాయింట్. మనోడు వీళ్ళందరినీ కొట్టేసి వాళ్ళని కాపాడి వెళ్ళిపోతాడు. కాబట్టి చంపడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు చంపుతున్నారు కరెక్టే బ్రో. లైక్ సిస్టమ్ అనేది ఎప్పుడు వీళ్ళ మీద ఎప్పుడు అణిచి వేస్తూనే ఉంటుంది, అనగదొక్కుతూనే ఉంటుంది. కరెక్టే ఉంది, లేదని చెప్పట్లేదు. ఎన్ని వస్తాయి అట్లాంటి సినిమాలు.
ఇప్పుడు హాలీవుడ్లో వోక్ ఐడియాలజీ తోటి ఎల్జీబీటీక్యూలో ఉన్నారని చెప్పేసి వాళ్ళు లిటరల్గా పాపులేషన్లో 1.4% 1.5% అంత ఉంటారు. అట్లని చెప్పేసి 60-70% ఆఫ్ ద మూవీస్ అన్ని కూడా దాని మీదే పడుతున్నట్టు వీళ్ళు కూడా కరెక్టే, అది ఖచ్చితంగా ఉంది. ఆపరేషన్ జరుగుతుంది, సపరేషన్ జరుగుతుంది. 150 సినిమాలు గవే అవుతావా? నాకు వచ్చినది. సో నాకైతే మాత్రం మేబీ నాకు కనుక ఇట్లా అనిపిస్తుందేమో, మేబీ ఇట్స్ మై మిస్టేక్, తెలియదు. సినిమా వచ్చిన తర్వాత చూద్దాము. రాజ్ కుమార్ పెరియస్వామి కాబట్టి కొంచెం ఓకే, లెట్స్ సీ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సాయి పల్లవి జస్ట్ ఏదో తీసుకోదు. మమ్ముట్టి గారు ఉన్నారు దీంట్లో. సో మమ్ముట్టి గారు పోలీస్ చేస్తారు ఆబ్వియస్లీ, ఎందుకంటే మనకు ఆల్రెడీ పోలీస్ షాట్ చూపించారు కాబట్టి దీంట్లో. సో మమ్ముట్టి గారు విల్ బి ఎ పోలీస్ మ్యాన్ అండ్ ధనుష్ గారు ఇదే నడుస్తుంది. సో చూడాలి ఎట్లుంటుందో. మలయాళం హీరోలో యాక్టర్ని తీసుకురావాలి, కరా సినిమాలో తీసుకొచ్చినట్టు. కానీ మలయాళం వాట్ ఈస్ ఏ హీరోయిన్ యాక్చువల్లీ మమితా బైజీ దాంట్లో, దీంట్లో సాయి పల్లవి అండ్ శ్రీలీల చూద్దాం. సో మీ థాట్స్ ఏంటి అసలు చూసిన తర్వాత? నచ్చిందని కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇంకా చాలా కాంటెంట్ వస్తుంది. వ్యూస్ మస్తు వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ పెరగాలి అమ్మా, 20,000 దాటాలి, మనం తొందర దాటేయాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్, బై.